నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటి లేరు రారు మీడియా ముఖంగా ఉద్ఘాటించిన పత్తిపాటి. రాష్ట్రంలో పెన్షన్ల జాతర, కొత్త ప్రభుత్వం రాకతో భారీగా పెరిగిన పెన్షన్లు. మునుపటి వైభవంలోకి అన్న క్యాంటీన్లు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో అడ్మిషన్లు ప్రారంభం, వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ అధికారి కోట రాజబాబు. మెగా డిఎస్సీపై తొలి సంతకం, హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘం. చిలకలూరిపేట చరిత్రలోనే కనీవిని ఎరగని ఆధిక్యం అందించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి పత్తిపాటి వెంకటకుమారి అన్నారు. తమపై అచంచలమైన నమ్మకం ఉంచి చిలకలూరిపేటలో 4వసారి గెలిపించినందుకు గాను నియోజకవర్గం ప్రజలందరికీ వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పత్తిపాటి ఘన విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుల్లారావుని, వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. దీంతో పత్తిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా, ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాల్ని పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు రారన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దసరాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు పత్తిపాటి. వాటితో పాటు పెన్షన్ల పెంపు, అన్నయ్య క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్తాలపై సంతకాలతో 5 ఏళ్ల తన పాలన పేదల సంక్షేమం, యువతరం సాధికారతకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనున్నారో స్పష్టమైన సంకేతాలిచ్చారు బాబు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మంచి చేసే మరెన్నో నిర్ణయాలు రానున్నాయని అన్నారు పత్తిపాటి. డిఎస్సీ ఆశావాహుల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూసిన వ్యక్తిగా చంద్రబాబు 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఒక పండుగల వాతావరణం నెలకొందన్నారు. అలానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో ప్రజల్లో తమ భూములు, ఆస్తులు భద్రమనే భావన కలిగించారన్నారు. అన్నింటికీ మించిన పెన్షన్ల పెంపుతో అవ్వాతాతలు, వికలాంగులకు పెద్ద కొడుకుగా కొండంత అండగా నిలిచారని, అన్నయ్య క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదల ఆకలి తీర్చే మంచి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి మనసున్న పాలకుడిగా చంద్రబాబు అందరి మన్నన పొందుతున్నారన్నారు పత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణం ప్రముఖ వైద్యులు మంచి మనిషి, స్నేహశీలి డాక్టర్ కొల్ల అమర్ జన్మదిన వేడుకలు సోంపేపల్లి సాంబయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ అమర్ కేక్ కట్ చేయగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సోంపేపల్లి సాంబయ్య ఫౌండేషన్ చైర్మన్ సోంపేపల్లి వెంకట సుబ్బయ్య, గేరా లింకన్, భైరా వెంకటకోటి, గ్రంథి ఆంజనేయులు, నార్ని హనుమంతరావు, హిదయతుల్లా, జమీర్, కళ్యాణ్, కరీముల్లా, హమద్, రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతనంగా కొలువైన తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ పెంపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. వృద్ధాప్య వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ 4,000కు పెంచారు. ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పెన్షన్ 4,000కు పెంచారు. దివ్యాంగులకు పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచారు. ఇక పూర్తిస్థాయి దివ్యాంగుల పెన్షన్ 5,000 నుండి 15,000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుండి 10,000కు పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన లావుశ్రీ కృష్ణదేవరాయల్ని పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, పల్నాడు జిల్లా ఎంఎస్సీ అధ్యక్షులు కనుమూరి కోటేశ్వరరావు మాదిగ, సోషల్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ ప్రత్తిపాటి కోటి మాదిగ, పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కొడవటి అశోక్ మాదిగ, చిలకలూరిపేట ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు. డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 7,725, ఎస్జిటి 6,371, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52, పీఈటీ 132 పోస్టులు ఉన్నాయి. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే ఫైల్ పైన సంతకం చేశారు. 5 రూపాయలకి అల్పాహారం భోజనం అందించే ఈ క్యాంటీన్లకు గత టీడీపీ హయాంలో మంచి ఆదరణ లభించింది. వీటిని మళ్లీ తెరుస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సగటున రోజుకు 2.50 లక్షల మంది భోజనం చేసేవారు. ఈసారి క్యాంటీన్ల సంఖ్య ఏ మేరకు పెంచుతారు, బడ్జెట్ ఎంత కేటాయిస్తారనేది చూడాలి. చిలకలూరిపేట పరిధిలోని అన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల కోసం వినియోగించే బస్సులు పూర్తిస్థాయి కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలని ఆర్టీఓ వెంకట నాగలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక వీడియో రిలీజ్ చేశారు. అనుమతులు లేని బస్సులు నడిపితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల పట్ల జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. విద్యా సంస్థల యాజమాన్యానికి నా విజ్ఞప్తి అండి. ప్రతి ఒక్క స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక మేము విస్తృతంగా ముమ్మరంగా చెకింగ్ అయితే చేయదలుచుకున్నాము. ఏ బస్సుకి అయితే ఫిట్నెస్ ఉండదో దాన్ని ఆ వెహికల్ని కంపల్సరీ సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది చట్టపరంగా. సో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్కూల్ బస్ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్తో ఉండాలి. చెకింగ్ ముమ్మరం చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్తు పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం. వాళ్ళ భవిష్యత్తు మనం పాడు చేసే అవకాశం ఎవరికీ లేదు. సో తప్పనిసరిగా విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారిని
సురక్షితంగా వారి వారి స్కూల్స్ నుంచి అలాగే వారి వారి ఇళ్ళకి చేరవేసే ఆయుధాలే ఈ వాహనాలు కాబట్టి చాలా అలర్ట్గా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొనడం కూడా నేరమే. అలాగే 60 ఏళ్ళు వయసు దాటినటువంటి డ్రైవర్లు కూడా వాహనాన్ని నడపడం కూడా అది కూడా నేరమే. సో ఈ వాహన చట్ట ప్రకారం సెక్షన్ 192 ఆఫ్ ఏ ప్రకారం అయితే శిక్ష మరియు జైలు శిక్ష మరియు మనకి ఫైన్ పడే అవకాశం అయితే తప్పనిసరిగా ఉందండి. ప్రతి ఒక్క యాజమాన్యం ఇది గుర్తించాలి, చట్టం ఎరగాలి, తెలుసుకోవాలి, పాటించాలి, ఆచరించాలి. ఇది నా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి నా యొక్క విజ్ఞప్తి. ఇక చెకింగ్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఇది. తప్పనిసరిగా ప్రతి ఒక్క స్కూల్ బస్సు ఫిట్నెస్తో ఉండాల్సిందే. థ్యాంక్ యూ. నమస్తే. చిలకలూరుపేట మండలం మురికిపూడిలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో విద్యార్థుల్ని చేర్చుకుంటున్నట్లు హాస్టల్ వెల్ఫేర్ అధికారి కోట రాజబాబు తెలిపారు. 6 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు వారికున్న సామాజిక రిజర్వేషన్ల ఆధారంగా చేర్చుకోవడం జరుగుతుందన్నారు. చేరిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీ విద్యార్థులతో పాటుగా పేదలైన మిగిలిన సామాజిక వర్గాల వారు కూడా వినియోగించుకోవాలని వారు తెలిపారు. చిలకలూరుపేట మండలంలో మురిపూడి గ్రామంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. ఈ వసతి గృహం నందు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత పౌష్టికాహారము అందించబడుతుంది. ఈ యొక్క హాస్టల్ గురుకుల పాఠశాలకు ధీటుగా నిర్వర్తించబడుతుంది. ఈ హాస్టల్ మురిపూడిలోని శ్రీ శారదాంబ జిల్లా పరిషత్ హై స్కూల్కు అనుసంధానంగా చేయబడింది. అనుభవజ్ఞులైనటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులచే మంచి క్రమశిక్షణతో కూడినటువంటి సిబిఎస్ సిలబస్తో ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థగా సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్ని ప్రభుత్వం వారు ఉచితంతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా, డబ్బులు లేకుండా ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వసతులను ఉపయోగించుకొని మంచి ఆహారంతో, మంచి వసతులతోటి, మంచి విద్యా ప్రమాణంతో విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ఇది కార్పొరేట్ స్కూల్తో ధీటుగా ఇక్కడ విద్యా ప్రమాణాలు ఉన్నాయి. గత సంవత్సరం రిజల్ట్ 100కి 100% ఫలితాలతోటి 10th క్లాస్ విద్యార్థులు పై తరగతులకు వెళ్ళినారు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాం. మీరు వచ్చిన వెంటనే ఎలాంటి రుసుము లేకుండా హాస్టల్లో చేర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం తరఫున ప్రజలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాదెండ్ల నుండి తుబాడు వెళ్లే మార్గంలో నాదెండ్ల శివార్లో గ్రామ పంచాయతీ వారు వ్యర్థాలు వేస్తున్నారు. ఈ వ్యర్థాల పక్కనే ఉన్న పంట కాలువలో పడుతూ నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి. ఈ వ్యర్థాలను గణపవరం మార్గంలో ఉన్న వ్యర్థాల శుద్ధి కేంద్రంలో వేయకుండా ఇక్కడ పడవేయడం ఏమిటని పరిసర ప్రాంత ప్రజలు, నిత్యం ఆ వైపు వెళ్లే బాటసారులు, వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉన్న సకల దేవతల సమాహారం హరిహర క్షేత్రం వార్షికోత్సవాన్ని ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకర్, రత్నకుమారి దంపతులు తెలియపరిచారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు. అలాగే 3వ రోజు అన్నదానం ఉందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి. బోయపాలెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి హరిహర క్షేత్రమునందు 17/6/2024 నుండి 19/6/2024 వరకు కూడా 13వ త్రయోదశ అనగా 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు మా ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకరరావు గారు, ధర్మపత్ని రత్నకుమారి గారు, ఉభయ దంపతులు
నిర్ణయించినారు. 17వ తారీఖు ఉదయం విశేషంగా స్వామివార్లకు ద్వాదశమూర్తులకు అనగా 12 మంది స్వామివార్లకు విశేషంగా ధ్రువమూర్తులకు విశేషంగా పంచామృతపూర్వక అభిషేక పూజలు, అయ్యప్ప స్వామివారికి విశేషంగా అభిషేక పూజ అనంతరార్చన ఘనంగా జరుగును. అదే రోజు సాయంత్రం అనగా 17/6/2024 సాయంత్రం 6 గంటల నుండి స్వామివార్లకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మరియు అదేవిధంగా గంగా పార్వతీ సమేత ఉమారామలింగేశ్వర స్వామివార్లకు విశేషంగా కళ్యాణ మహోత్సవ వేడుక సాయంత్రం జరగబడును. 18వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్వామివార్లకు కళ్యాణమూర్తులకు చక్రస్నానం, అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 18వ తారీఖు సాయంత్రం రోజున విశేషంగా స్వామివారు పౌళంకి సేవ జరపబడును. మరియు 19వ తారీఖు డేట్లు కట్ చేసి 19వ తారీఖు ఉదయం శ్రీ అభయాంజనేయ స్వామివారి హరిహర క్షేత్రపాలక దేవుడు అభయాంజనేయ స్వామివారికి విశేషంగా మన్య సూక్తపూర్వకంగా అభిషేక పూజ జరుగును. అనంతరం 12 గంటల నుండి అన్నప్రసాదం వితరణ జరుగును. కావున భక్తులందరూ వేయించేసి ఈ హరిహర క్షేత్రం నందు వేయించేసి భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, అన్నప్రసాద వితరణలో విశేషంగా పాల్గొనగలరని చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మెగా డిఎస్సీపై సంతకం చేయడం విద్యారంగానికి శుభసూచకమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి వీరయ్య పేర్కొన్నారు. అలాగే విద్యా నాణ్యత పెంచేందుకు గాను చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. గత ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రకారం అంటూ విద్యా చట్టానికి తూట్లు పొడిచి 3, 4, 5 తరగతుల్ని హైస్కూళ్లలో కలిపి పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారన్నారు. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళైతేనే మరి అన్ని విధాల అభివృద్ధి చేస్తారు అని అన్ని వర్గాల వారు విశ్వసించి ఈరోజు మరి అద్భుతమైనటువంటి మెజారిటీ కూటమికి ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఎన్నుకోవడం జరిగినది. దానిలో భాగంగా మరి ముఖ్యంగా ఈ యొక్క మొదటి సంతకం మరి డిఎస్సి ఫైల్పై పెట్టడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీచర్ పోస్టులు అనేవి లేవు, ఇంకా టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు, సర్ప్లస్ అని ఎన్నో అబద్ధపు మాటలు చెప్పి చివరికి ఎలక్షన్ టైం వచ్చినప్పుడు 6,000 చిల్లర డిఎస్సి పోస్టుల్ని ఫిల్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు చూస్తే 16,347 మరి ఉపాధ్యాయ పోస్టులతో మరి మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగినది. దానికి మరి మా అన్ని ఉపాధ్యాయ సంఘాల తరపున మరి సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ పోస్టులే లేవన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 16,347 పోస్టులు మరి వేకెంట్గా ఉన్నాయని మరి డిఎస్సికి నోటిఫికేషన్ మరి అతి త్వరలో జారీ చేసి దాన్ని డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని మొట్టమొదట మరి సీఎం గారు సంతకం పెట్టడం జరిగినది. మరి ఒకసారి చూస్తే గత ప్రభుత్వానికి ఇప్పుడు రాగానే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే రీతిగా మేము మరి మా ఉపాధ్యాయ సంఘాల తరపున ఒక విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏమిటంటే గత ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పిదం ఏమిటంటే మరి ఆ ప్రభుత్వంలో నాడు నేడు కింద స్కూల్స్ అన్నిటినీ కూడా కార్పొరేట్ లెవెల్లోకి మార్చి అందరూ సంతోషపడేటువంటి దినాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినట్లుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దానిలో భాగంగా మరి 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాసును తీసుకువెళ్ళి మరి హై స్కూల్ సెక్షన్స్లో మరి మెర్జ్ చేయటం వల్ల ఎన్నో ప్రాథమిక పాఠశాలలు అనేవి మూతకి గురైనాయి, అవి మూసివేయబడినాయి. అవి మూసివేయబడటంతో పాటు ఎంతోమంది ప్రాథమిక మరి పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్ పోస్టులు కూడా ఎన్నో మరి పోవటం జరిగినది.
కాబట్టి దానివల్ల ఈ యొక్క చిన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలకు పోయేటువంటి చిన్న పిల్లలు మరి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇది విద్యా హక్కు చట్టానికి పూర్తి విరుద్ధం. మరి 1 కిలోమీటర్ లోపే వాళ్ళకి ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. కానీ ఆ యొక్క మరి అలాంటి విద్యా హక్కు చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ మరి 3, 4, 5 తరగతులను తీసుకెళ్ళి మరి హై స్కూల్స్లో మెర్జ్ చేయటం వల్ల మరి పిల్లల యొక్క సైకాలజీ, హై స్కూల్ పిల్లల యొక్క సైకాలజీ వేరు. అదేవిధంగా మరి ప్రైమరీ స్కూల్స్లో చదివేటువంటి 3rd, 4th, 5th క్లాస్ పిల్లల యొక్క సైకాలజీ వేరు. దానివల్ల వాళ్ళలో సైకాలజికల్గా కొంచెం సైకలాజికల్ డిఫరెన్సెస్ రావడానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా ఈ టీచింగ్ లెవెల్స్ కూడా మరి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రస్తుత ప్రభుత్వం మరి అలాంటి వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి మళ్ళా ప్రాథమిక పాఠశాలలు అన్ని చోట్ల ఎక్కడైతే మరి పూర్తిగా మూతవేయబడినాయో అవన్నింటినీ తెరిపించి ఈ యొక్క 3, 4, 5 తరగతుల్ని తీసుకువెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసేటువంటి ప్రక్రియని పూర్తిగా ఆపివేయాలని మేము హృదయపూర్వకంగా అన్ని విద్యా మరి సంఘాల తరపున మేము కోరుతూ ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.